దాన్ని చెప్పారు. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఆధారపడేది ఇప్పుడే జన సైనికుల్లో కానీ బీజేపీలో కానీ కొంత అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఈ కూటమిలోని పార్టీల మధ్య అసంతృప్తి వ్యక్తం అవుతుంది. దానివల్ల ఏమన్నా కూటమి వేటల వారే అవకాశాలు ఉంటాయి, లేకపోతే ఓటమి దిశలో పయనించవచ్చు, లేదంటే కొన్ని స్థానిక సంస్థలు కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ టోటల్ గా స్వీప్ చేసింది. కేవలం 2 మున్సిపాలిటీలు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచిన పరిస్థితి. సో ఈ రోజు ఏంటంటే జన సైనికులు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు కామెంట్స్ కానీ, నాదెళ్ల మనోహర్ గారు కామెంట్స్ కానీ, ఇవన్నీ లోకేష్ గారు 80-15-5 ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వీటిల్లో కనుక న్యాయం జరగకపోతే అది వైఎస్ఆర్సీపీకి లాభం చేకూర్చేలాగా ఉంటుందంటాం కూడా ఎటువంటి సందేహం లేదు. అలా ఏమన్నా వైఎస్ఆర్సీపీ పుంజుకునే అవకాశాలు ఉంటాయి. కానీ లోకల్ బాడీస్ కి సంబంధించి ఈ మూడ్ ఆఫ్ సర్వే దీని ఇంపాక్ట్ అయితే ఈ లోకల్ బాడీస్ మీద ఉండదనేదే నేను చెప్తాను. ఓకే రైట్. బాలకోటి గారు సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పండి. దాదాపుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితేనే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు 12,500 కోట్ల పైచిలకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఆ డబ్బుల కోసమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు జరిపితేరా. స్థానిక ఎన్నికల్లో ఎవరిది పై చేయి అవుతుంది, ఎవరిది కింద చేయి అవుతుంది అనేది అంశం కాదు ఇక్కడ. అది ఒక ప్రజాస్వామిక ప్రక్రియ. రెండో మాట ఏంటంటే అధికారంలో ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో ఆ ప్రభుత్వానికి అనుకూలంగానే దాదాపు 60% ఫలితాలు వస్తాయి. ఇందాక మస్తాన్ గారు చెప్పినట్టుగా స్థానిక ఎన్నికల్లో స్థానిక అంశాలే ప్రధానమైన ప్రభావితం చూపుతాయి. అయినా కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వస్తాయి. ఆ ప్రక్రియ జరుగుతుంది. నేనేం చెప్తున్నానంటేనంటే ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కాకోకుండా ఖచ్చితమైన నిర్దిష్టమైన రాజకీయాలు కనుక వైసీపీ పార్టీ చేస్తే వినగలుగుతుందండి. ఇందా మస్తాన్ గారు అన్నారు మీరు స్థానిక ఎన్నికల్లో యుద్ధం చెయ్యండి అని. యుద్ధం చెయ్యండి. ఇందాక మరి మధుసూదన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి నిద్రపోకుండా కృషి చేస్తానని చెప్పని మధుసూదన్ రెడ్డి గారు అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కళ్ళు మూసుకోండి అని అంటున్నారు. 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి మీరు, మనం వచ్చేస్తాం అంటున్నారు. కానీ మధుసూదన్ రెడ్డి గారు కళ్ళు మూసుకోవట్లా, నేను మెలుగుతూ ఉండి పోరాటం చేస్తాను అని చెప్పి అంటున్నాడు. కాబట్టి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ మధ్య ఎలాంటి కలతలు వాళ్ళు సక్రమంగానే సీట్ల సర్దుబాటు చేసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వరు. చెప్పండి సార్, ఈ జోగి రమేష్ గారి విషయం వస్తే ఏంటంటే ఇందాక నేను చెప్దాం యాక్చువల్గా ఇందాక మరి ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పారు. జోగి రమేష్ గారు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారి విషయం కానీ, లేదంటే శాసనసభలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి ఎప్పుడో 90s లో జరిగిన వాళ్ళ మొదటి భార్యకి సంబంధించి ఇంకో భార్యకి సంబంధించి అవసరం అని అమరావతి సభల్లో ఏం మాట్లాడారు? అప్పుడు నా జోగి రమేష్ గారికి గుర్తురాలేదా? నేననేది ఇప్పుడు అట్లా అన్నారు కాబట్టి ఇప్పుడు నేనేం నిందించట్లేదు. అంటే వాళ్ళు కూడా ఆ విధంగా గుర్తించుకుంటే బాగుండేది. ఇప్పుడు ఆయన పిల్లల గురించి అవసరమా? మరి వీళ్ళు ఆవేదన అంతా వ్యక్తం చేస్తున్నారు. కరెక్టే, జోగి రమేష్ గారు ఆవేదన కూడా కరెక్టే. దానిలో రాజకీయాలు చూపించినా మేఘనా గారిని ఎవరైనా ప్రొవోక్ చేసినా కూడా అదంతా తప్పే. కానీ మరి మీరేంటి తారుస్తున్నారనే మాటలనే సరే, మరి అట్లా పిల్లల గురించి అన్నప్పుడు గౌరవమైన స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు చిన్నపిల్లల సభలో కూడా మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ జోగి రమేష్ గారు కూడా చెప్పాల్సింది. జగన్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మనకు ఫ్యామిలీస్ విషయాలు ఎందుకు సార్, మనకు వద్దు, మనం రాజకీయంగానే ఎదుర్కొందాం పవన్ కళ్యాణ్ని. ఆయన డబ్బులు తిన్నాడని ఎదుర్కొన్నాం, లేకపోతే అవినీతి చేశాడని ఎదుర్కొన్నాం, లేకపోతే ఇంకేదో వాళ్ళు ప్యాకేజ్ స్టార్ రకరకాలు